చేయాల్సినటువంటి అవసరం ఉంది, లక్ష్యాన్ని చేరుకోవాల్సిన అవసరం ఉంది. పేర్లు ఇవ్వవలసిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి నాకు ఈ చేయడానికి అవకాశం కల్పించినటువంటి పార్టీ అధిష్టాన వర్గానికి మరొకమారు ధన్యవాదాలు. మనవి వారు చెప్పిన విషయాలన్నింటినీ గుర్తులో పెట్టుకొని మీ దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు కావాలంటే మీరు కూడా తెలియజేయచ్చు. ఇప్పుడే మీ సలహాలు ఏమైనా చెప్పిన తర్వాత జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మీటింగ్ సంబంధించి ఆయన వివరిస్తారు. మాట్లాడవలసిన వారు ఇప్పుడే మీకు సలహాలు మీ అభ్యర్థనలు తెలియజేయవలసిందిగా. అందరికీ నమస్కారము. అంటే ఎంతో గొప్ప విషయం అని మాత్రం నేను చెప్పగలను. మనకు ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ దేవుడు చాలా అనుగ్రహించారు. మన మేడం చాలా ధైర్యంగా నిలబడి మనమంతా ఉండి ఆమెను గెలిపించాము. చాలా గట్టి మనసు, గట్టి బాగా చెప్పగలుగుతా నేను. ఎప్పుడు చేస్తుంది. ఇక్కడ వచ్చిన వారందరూ కూడా అందరూ జ్ఞానవంతులై అందరూ మేడం సహాయంగా నిలబడుతున్నారు. మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్లో కూడా 10 సంవత్సరం సార్ కూడా శ్రీనివాస్ సార్ కూడా మేడంకి ప్రోత్సాహంగా వారిద్దరూ పార్వతి పరమేశ్వరుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. అయితే పేరుకి దయచేసి నేను తెలియపరిచే అంశాలను తప్పుగా తీసుకొనక మనస్ఫూర్తిగా క్షేత్రస్థాయిలో జరిగేటువంటి విషయాలను తమ దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. 49 సీట్లను ఎందుకు కోల్పోయాము, దానిని ఎలా సాధించుకోవాలా అన్నటువంటి అంశాలతో ఒక 2 మాటలు మాట్లాడి ఆశిస్తున్నాను. దయచేసి పెద్ద మనసు చేసుకొని పెద్దలు వినాలని నేను మనస్ఫూర్తి చెప్పేదానికే భయపడేటువంటి సమాజంలో మనము నిలిచి ఉన్నాము. అటువంటి సందర్భంలో ఆశావాహులనే కాదు, అభిమానస్తులనే కాదు, కార్యకర్తలను అందరినీ పేరున నేను ఉన్నానని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీకి బాసరగా నిలిచిన కుటుంబం ఏదైనా ఉందంటే కడపలో అది రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం అని మనం ఎదిగిన రోజున దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పెద్ద మనసుతో ఆప్యాయంగా అనురాగంగా దగ్గరకు తీసుకొని హృదయానికి హత్తుకొని భరోసా కల్పించి పార్టీకి మీకు మేము తోడుగా ఉంటున్నాము, ఏ మాత్రము ఎవరు భయపడద్దు, సంకోచించద్దు, ధైర్యంగా ముందుకు రండి, దేనినైనా ఎదుర్కొందామని చెప్పి మన అందరికీ ఒక ధైర్యాన్ని ఒక భరోసాను కల్పించి ప్రతిష్టాత్మకమైనటువంటి 2024లో జరిగినటువంటి ఎన్నికలకు అందరినీ సమాయత్తం చేసిన ఘనత కేవలము శ్రీనివాసరెడ్డి సార్ గారికి దక్కింది. ఆ క్రమంలోనే ప్రతి ఒక్కరికి భరోసానిస్తూ ప్రతి ఒక్కరి బాధను తెలుసుకుంటూ ప్రతి గడప తిరుగుతూ ప్రతి ఒక్కరి మనసు గెలుచుకొని ప్రతి ఒక్కరి సమస్య నా సమస్య అంటూ కడప రెడ్డమ్మ గారు ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రతి గ్రామంలోనూ ఆ యొక్క ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ సూపర్ 6 ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తూ మనకు బలాన్ని మనకు ధైర్యాన్ని ఇచ్చి గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నా ఎలక్షన్ అన్నట్టు పనిచేసి అత్యధికమైన మెజార్టీతోనూ 25 సంవత్సరాల చరిత్ర తిరగరాస్తూ ఆమెకు విజయాన్ని అనుగ్రహించినటువంటి తీరు తక్కువదని నేను ఈ సభ ముఖ్యంగా తెలియపరుస్తున్నాను. అయితే మన ప్రభుత్వం వచ్చి రాగానే మన ఆశలు మన రెక్కలు గాలిలో కాదు మాత్రం తిరగడం లేదు, ఆకాశంలో తెలుతున్నాయి. కాబట్టి ఆశించిన దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. అయితే దానికి కూడా సమయం పడుతుంది. ప్రతి ఒక్కరి పక్షాన నేను ఉంటానని మన పార్టీ అయితేనేమి మన అధినేతలు అయితేనేమి సంస్థాగత ఎన్నికల్లో కూడా మాట్లాడతారా?
మాత్రమే సూచనలు సలహాలు మీరు అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అవసరం ఉంది. అది తప్పనిసరిగా మనమంతా దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఒకటో పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన వాళ్ళకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, ఆ లింక్ లేదని, పంపు లేదని మనల్ని గట్టిగా కట్టేస్తారు. మనల్ని రేట్లు కట్టలేవు. సాయం చేయగలిగితే మన ఏదైనా మన హోమ్ పెట్టకపోయి మన ఓటు పని చేయకుండా డివిజన్ కమిటీలు, నగర కమిటీ, నగర అనుబంధ కమిటీ, అదేవిధంగా జిల్లా కమిటీలు, జిల్లా అనుబంధ కమిటీలు, రాష్ట్ర కమిటీ, రాష్ట్రంలో టెలికాన్ఫరెన్స్లో కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు ఈ సంస్థాగత ఎన్నికల సమావేశం పెట్టుకున్నాం. పరిశీలకులుగా అనంతపురం జిల్లా నుంచి డిసిసి బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి గారు, అదేవిధంగా చిరకాల మిత్రుడు, స్నేహితుడు, మనకి ఎలక్షన్స్లో కూడా కడపలో క్రియాశీలకంగా వెనకుండి చాలా ఎన్నికల కార్యక్రమం జరిపించాడు మన మిత్రుడు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు, హరిప్రసాద్ గారు, మన సీనియర్ నాయకుడు, నాకు కూడా అత్యంత మంచి మిత్రుడు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా నగర అధ్యక్షుడిగా పనిచేసిన మన జిల్లాని భాష గారు. ఏమ్మా నేనా? మాకు కూడా కావాలి ఆయన. మరి ఈ కార్యక్రమంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. ప్రభాకర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పాడు సంస్థాగత నిర్మాణం మీద. బూత్ కమిటీ నుంచి డివిజన్ కమిటీ, నగర కమిటీ, నగర అనుబంధ కమిటీ, అదేవిధంగా కేఎస్ఎస్ నిర్మాణం మీకు అందరికీ చాలాసార్లు ఫోన్లు చేసి విసిగించి అందరి ఎన్రోల్మెంట్ తీసుకున్నాం. గుర్తుందా మీకు అందరికీ? గెలవాలంటే 5,000 అవసరం, ప్రతి వేలు కూడా అవసరం. అన్ని హంగులు ఉండాలా, అన్ని కార్యక్రమాలు చేయాలి. ఈ సంస్థాగత నిర్మాణం మీద చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలుగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తా ఈ నిర్మాణాన్ని ఇంత బలంగా చేశాడు. కాబట్టి ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మనము ఎగిసిపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి బలమంతా కూడా కార్యకర్తల బలం. గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం క్యాడర్ మీద ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలన్నా కూడా తట్టుకొని నిలిచి 43 సంవత్సరాల్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా సాధించలేనంత పెద్ద విజయం 175లో 164 స్థానాలు సాధించారు. రకరకాల కారణాలు. కడపలో సంస్థాగత నిర్మాణం లేదు, పార్టీ నిర్మాణం లేదు. మాధవి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించిన రోజు నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, సంస్థాగత నిర్మాణమే లేదు. నమ్మకంతో మీరందరూ వచ్చి ఈ ఎలక్షన్ 8 నెలలు తిరిగి కష్టపడ్డారో అదే మనకు పెద్ద బేస్ అయి గెలిచినాం. 50 మంది కార్పొరేటర్లు ఉంటే 50 మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక కార్పొరేటర్ లేడు, ఒక బాడీ లేదు. పార్టీలో ఉన్న వాళ్ళు మన దగ్గర డబ్బు తీసుకొని కూడా పోయి ఈ పంపుల దగ్గర కూర్చొని ఈమె ఏడ గెలుస్తుంది లేని మాట్లాడిన వాళ్ళు కూడా నాకు తెలుసు. వాళ్ళందరి చరిత్ర నా బ్రెయిన్లో ఉంది. ఎప్పుడు ఎలా అక్కడ కట్ చేస్తా. పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఎవరిని కూడా
వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఈ సంవత్సర కాలంలో చూసా కొంతమంది అన్ని పనులు చేయించుకుంటారు, వచ్చి మళ్ళీ టీ పనులు కూర్చొని వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకే నష్టం తప్ప మాకేం నష్టం లేదు. మేము అన్నీ వదులుకొని ఈరోజు ఈ జిల్లా కోసం, కడప కోసం, ఈ పార్టీ కోసం నా సొంత డబ్బు ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తూ ఉంటాను. ఈ జిల్లాలో 85 వేల మంది మెంబర్షిప్ నా సొంత డబ్బు ఖర్చు పెట్టి 100 రూపాయలు పెట్టి నేను చేయించాను. ఎందుకు? ఎన్నికలప్పుడు చెప్పాను, అనేక కుల సంఘాలందరూ వచ్చారు. ఎన్నికల తర్వాత 5 లక్షల రూపాయలు బీమా చేయిస్తాను నా డబ్బుతో అని చెప్పి, అందుకు అవకాశం పార్టీ మెంబర్షిప్ పరంగా కల్పిస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టి 85 లక్షలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి చేసి అక్కడక్కడ 5,000, 10,000 ఖర్చు పెట్టుకున్న కార్యకర్తలు కూడా ఉండాలి. 80 లక్షల పైన ఖర్చు పెట్టి మెంబర్షిప్ చేయించింది. మరి నిన్న ఇద్దరు పార్టీకి నమ్ముకున్న వ్యక్తులు ఇద్దరు యాక్సిడెంట్ చనిపోయారు. ఈరోజు ఆ కుటుంబం ఇబ్బందులు ఉండి పోయి చూసి వచ్చిన పరిస్థితి, చూసి వచ్చి వాళ్ళకి యాక్సిడెంట్ పరంగా ఈరోజు ఆ పార్టీ మెంబర్ చనిపోయిన వ్యక్తి భార్యకు చూసా. ఈ సంవత్సర కాలంలో ఒక వ్యక్తిని తీసుకొని వస్తారు, ఏదో పోలీస్ స్టేషన్ ఫోన్ చేయించుకుంటారు. ఎవరు అంటే మాకు కావాల్సిన వాళ్ళు అంటారు. వాళ్ళ దగ్గర 10,000, 20,000 డబ్బు తీసుకుంటారు. దీనివల్ల చట్టం పేరు ఎవరు తీసుకుందని అడుగుతూ ఉంటారు. సీఎం రిలీఫ్ ఫండ్లు ఎంతో నిస్వార్థంగా, అవినీతి లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్లు లబ్ధిదారునికి ఇవ్వాలి. ఏ వ్యక్తి అయినా వస్తే అతను జీనియన్ కేసుగా చూసి సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా ఇస్తూ ఉంటాం. మీరు గతంలో కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉంటాం, 14 నుంచి 19 మధ్యలో ఈ ఒక్క కడపలోనే 4,500 మంది పైచిలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించింది. అది వైఎస్ఆర్, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే కూడా ఇప్పించినాం. ఎందుకు? ఒక సామాన్య వ్యక్తి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి వాళ్ళ హక్కుగా భావించినప్పుడు వాళ్ళకి చేయాలా అని చెప్పి, దాంట్లో మన వాళ్ళ ఒకరు ఇద్దరు అక్కడక్కడ అవినీతికి పాల్పడుతుంటారు. అవి కూడా నా నోటీసులు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని నేను ఉపేక్షించని చెప్తా ఉన్నాను. మీకు ఏదైనా కష్టం ఉంటే చెప్పండి, నిజమైన కష్టం ఉంటే నా జోబులోంచి మీకు డబ్బులు ఇస్తాను. ఇట్లాంటి చిల్లర అవినీతి కార్యక్రమాలు చేస్తే అంతిమంగా చెడ్డ పేరు మాకు వస్తుంది, దాని ద్వారా పార్టీకి వస్తుంది. పార్టీ రాష్ట్రంలో కూడా ఇట్లా వ్యవస్థ పెరిగిపోతే మళ్ళీ రాష్ట్రంలో పార్టీ పుట్టి పడిపోతుంది. ఎస్, నాకు తెలుసా విషయాలు. ఈరోజు ఎవరు ఎన్ని విమర్శించినా అభివృద్ధి చేసుకుంటా ముందుకు పోవడమే నా బాధ్యత. దానికి ఎక్కడ ప్రజల అప్రిసియేషన్ ఇంపార్టెంట్. ప్రజలు ఏమనుకుంటున్నారు? క్లీన్ చేశారా? ఆ క్లీన్ చేయడం వల్ల ఈరోజు రోగాలు, దోమలు తగ్గినాయి. ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. మరి ఈ కార్యక్రమం ఎవరైనా చేసినాడా? ఇవన్నీ ఆలోచనలు చేస్తూ ఉన్నారా? కేసీ కెనాల్ ఉంది, నక్కాసు అగాడి మీద పోతుంది. ఎంత దుర్భరంగా ఉన్నది తెలుసా? మీరందరూ చూస్తున్నారు కదా. ఆ ప్రాంతంలో ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాలు పేదవాళ్ళంతా ఉన్నారు. దానివల్ల దోమలన్నీ వచ్చి అనారోగ్యం పాలైపోతూ ఉంటారు, క్యాన్సర్ల బాట పడిపోతూ ఉంటారు. మరి అది క్లీన్ చేయాలని ఏ పెద్ద మనిషికైనా ఆలోచన వచ్చిందా? ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా తొందరలో మొదలు పెట్టబోతా ఉంటాం. నక్కాసు మన షామిరియా లా కాలేజ్ బిడ్డలు శాంక్షన్ చేయించినాం, డిజైన్ స్టేజ్లో ఉంటాయి, తొందరలో మొదలు పెట్టిస్తాం. నీళ్లు 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 అని మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో 10 సార్లు మాట్లాడినారు. మొన్న ముఖ్యమంత్రి గారు మహానాడు సందర్భంగా వచ్చినప్పుడు హామీ ఇచ్చినారు, శాశ్వతంగా బ్రహ్మం సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం కూడా శాంక్షన్ అయింది. 10-15 రోజులు టెండర్లు పిలిస్తే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపల పూర్తయిపోతుంది. అది పర్మనెంట్గా సొల్యూషన్ అయిపోతుంది. ఇట్లాంటి ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవాలా అనేది ఒక ఆలోచన అయితే, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇది స్టేట్ పాలసీ. ఈ కడప నగరానికి ఒక్క స్థాయిలో 24 గంటలు ఎక్కడ దొరుకుంటాను, అభివృద్ధి చేస్తాను, కాగితాలు
అయిపోతాం. శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఉంది 105 చేస్తామంటే 5 కుదరదు. అదంతా ఓన్లీ ఆయన చూపించిన దారిలో నడిచిన వాళ్ళం మాత్రమే. మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం శ్రీనివాసరెడ్డి గారే. ఆయన కడప పార్లమెంట్ గెలవాలా, కడప పార్లమెంట్ గెలవాలంటే కడప నియోజకవర్గం గెలవాలని చెప్పేసి 2 సంవత్సరాల క్రితం ఆయన ప్రతిజ్ఞ పూని కడప నియోజకవర్గానికి ఆయన బాధ్యతగా తీసుకొని ఇక్కడ ఒక కాండిడేట్ ని ప్రపోజ్ చేసి ఈ కడప నియోజకవర్గాన్ని గెలవడం అనేది ఆయన లక్ష్యంగా తీసుకున్నారు. బట్ కొన్ని క్యాలిక్యులేషన్స్ వల్ల కడప పార్లమెంట్ టికెట్ రాలేదు. కానీ కడప పార్లమెంట్ కి డెఫినెట్ గా పార్లమెంట్ అభ్యర్థిగా మోగలరు. డెఫినెట్ గా కడప జిల్లాని, ఒక కడప నియోజకవర్గమే కాదు కడప జిల్లాని ఆయన యొక్క హెల్ప్ తో మొత్తం అభివృద్ధి చేసే విధంగా ఫ్యూచర్ లో మనం వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ కార్యక్రమానికి పెద్దలుగా వచ్చిన సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్న, హరిప్రసాద్ అన్న, జిలాన్ అన్న, బండన్న అందరికీ, బండిబాబు అన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2 సంవత్సరాల క్రితం దాదాపు సెప్టెంబర్ వస్తే మనకి నేను మీకు పరిచయమే 2 సంవత్సరాలు. మీరు నన్ను మొట్టమొదటిసారిగా చూడడం కూడా 2 సంవత్సరాల క్రితమే చూసినారు. అంతవరకు మాదిగం బయటికి కూడా రాలేదు, ఇంటికి కూడా పోలేదని. పాపం వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు పోలేకపోతున్నారు ఇప్పుడు. కాబట్టి తక్కువ దృష్టితో చూసి తక్కువ చేసి మాట్లాడితే తగ్గే వాళ్ళు ఎవరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేరు. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఇంత షార్ట్ నోటీస్ తో వచ్చి ఇది తెలుగుదేశం పార్టీ, మనల్ని మనము ఐకమత్యంగా బలం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏవో చిన్న చిన్న లుకలు ఉన్నా కూడా అది మేమున్నాము, సీనియర్ నాయకులు ఉన్నారు. మన సమస్యలు మన ఇంట్లో ఎట్లా ఒక కుటుంబంలో అమ్మ నాయన పిల్లలు ఉంటే, కోడళ్ళు ఉంటే, కొడుకులు ఉంటే సమస్యలు ఎలా ఉంటాయో ఇంట్లో కూడా ఉంటాయి. వాటిని మనం ఇంట్లో కూర్చొని చర్చించుకొని మన సమస్యల పరిష్కార దిశగా మనం పనిచేయాలి. ఇది బేసిక్ ఫస్ట్ రూల్. చాలా రోజుల నుంచి వైసీపీనే అధికారంలో ఉండడం వల్ల చాలా మంది వైసీపీ నాయకులతో ఒక అండర్స్టాండింగ్ వల్ల చాలా మంది ఇంకా వాళ్ళ వెనక తిరుగుతూ ఉన్నారు. ఎవరెవరు తిరుగుతున్నారో కూడా కంప్లీట్ గా రికార్డుగా రాసుకుంటా ఉంటాం. తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గము ఎట్టి పరిస్థితులను వైసీపీ పార్టీతో ఏ విధమైన లాలూచి పడేది లేదు. సింగిల్ పాయింట్ లో వాళ్ళే మన శత్రువులు. అర్థమైందా? ఇదే పాయింట్ లో పోతాము. ఇంకా మనం 20 సంవత్సరాల నుంచి అండర్స్టాండింగ్ లో ఉన్నాము, అండర్స్టాండింగ్ లోనే వెళ్తామంటే ప్లీజ్ మీరు తప్పుటడుగు లేసినట్టే. అలాంటి వాళ్ళనందరినీ నోటీస్ చేసుకొని పెట్టుకుంటాము. డెఫినెట్ గా దాని యొక్క పర్వసాన్ని కూడా అలానే ఉంటాయి. కాబట్టి సింగిల్ పాయింట్ లో మనం తెలుగుదేశం పార్టీ, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల సంక్షేమ దిశగా మనం ముందుకెళ్తాము. ప్రజలను సేవ చేసుకుంటా ముందుకెళ్తాను. ప్రజా సేవలో మన గుర్తింపు తెచ్చుకుందాం. దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అరాచకాలతో కాదు, మనం ప్రజా సేవ చేసుకుంటా ముందుకు పోతాం. ఈ రోజు మనం ఎలక్షన్ గెలిచినామంటే యువత పెద్ద ఎత్తున ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలవాలి అని చెప్పేసి పెద్ద ఊపుతో, వాసన మీద భరోసాతో ముందుకొచ్చి చాలా మంది 175 అని చెప్పి సిద్ధం అనుకుంటా పోస్టర్లు వేసుకున్నా గానీ మేము గెలుస్తామని చెప్పి ఆ రోజు అంతే నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్క యువతకు ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. మీరందరూ కూడా మనమే గెలుస్తామని కాన్ఫిడెన్స్ వచ్చిన రోజులు అది గ్రేట్. మీలో ఆ భరోసాతో రావడం వల్లనే కడప మనం గెలుస్తామని చెప్పి రాష్ట్రంలో సర్వేలు వస్తే ఫస్ట్ కడప పేరు చెప్పినారు. కడప గెలవబోతుందని చెప్పి రాష్ట్రం మొత్తము కడప గెలవబోతుందని చెప్పేసి సర్వేలు రావడం కానీ ఎక్కడో శ్రీకాకుళంలో కూడా కడపనే గెలవబోతున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడే పరిస్థితి కడప నుంచి మనం చూపించినాం. మనం చూపించినామంటే మనం అందరం చూపించినాం. కాబట్టి గెలిచినాము. దాదాపు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయినాక మీరు చాలా స్పీడ్ పడుతున్నారు. పడగండి. ప్రతి ఒక్కదానికి ఒక టైము, ఒక సమయం వస్తుంది. ఆ సమయం ప్రకారము ప్రతి ఒక్కటి జరుగుతుంది. మనకి ఇప్పుడే కంప్లీట్ గా మన కంట్రోల్లోకి వచ్చింది. ఈ విధంగా మన పార్టీ రావడం వల్ల వచ్చిన ఫలాలను ఒక్కొక్కరికి అందిస్తూ ముందుకెళ్తున్నాము. ఇంకా మీరు అనుకుంటారు ఇక్కడున్న యూనస్ నాకు తెలుసు, యూనస్ నాకు చెప్పినాడు నాకు యాక్సిడెంట్
ఎప్పుడైతే వైసీపీలో ఉన్నానో నాకు వైసీపీ ఏ విధమైన సహాయం చేయలేదు, నాకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేదని చెప్పేసేసి నేనేమంటా అండి, ఇందాక వాసన్ అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ లో మీరు ఏ విధమైన అవినీతి చేయకండి అని. అది ఆయన బాధ, యూనస్ బాధ. ఆ రోజు ఎంత ప్రయత్నించినా కూడా ఆయనకు రాలేదు. ఎంతో ఆర్థికంగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడు అని అంటే అలాంటి పేరు మనం సంపాదించుకోకూడదు. ఏ సామాన్యులు వచ్చినా వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకున్నా కూడా, వాళ్ళ నాయకులు తక్క సామాన్య ప్రజలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ యొక్క బాధల్లో మనం చేయి పట్టుకొని వాళ్ళకి సాయం చేసే వరకు చేయాలి. కానీ వాళ్ళతో అండర్స్టాండింగ్ షేక్ హ్యాండ్ అవసరం లేదు. సాయం అందరికీ చేద్దాం. ఓట్లు అటు ఇటు వేస్తారు, నాయకులు మాత్రమే వైసీపీ, పొలిటికల్ గా తిరిగే వాళ్ళు మాత్రమే వైసీపీ, సామాన్య ప్రజలు కాదు. కాబట్టి మనం సామాన్య ప్రజలకి సహాయం చేస్తూ ముందుకు పోదాం, ప్రజాసేవ చేస్తూ ముందుకు పోదాం. రెండో పాయింట్ ఏంటంటే, ఈ సంవత్సరంలో సచివాలయంలో మా మాట ఎవరు వింటలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు పలకట్లేదు. అది సచివాలయం వాళ్ళ మీద తప్పొద్దుతే మాత్రం ఒప్పుకోను. మీరు సచివాలయంలో కూర్చోండి, వాళ్ళు పని చేసే వరకు ఆ నుంచి లేయమాకండి. మీకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఇంతమంది ఉన్నారు. నేను ప్రతి ఒక్కరికి అక్కడే చెప్తున్నాను, పని చేయకపోతే ఇమ్మీడియట్ గా నాకు ఫోన్ చేయండి, వాళ్ళని పిలుచుకొని రండి, ఇక్కడ పిలిపించి మాట్లాడదాం. మొన్న ఎవరో పెద్దవాడికి ఇక్కడే ఉన్నాడు ఆయన, మొన్న ఎవరో పెద్దవాడికి 80 సంవత్సరాలు ఉన్న అతనికి నేను రాను పింఛన్ ఈయను అన్నాడు. పిలిపించినాను, పిలిపించి ఇక్కడే నిలబెట్టాను. నీ ఇష్టమా, చాలా మోసుబడి వేసుకున్నారు కదా ఓట్లు అన్నాడంట. మరి నువ్వు మాత్రము నీ యొక్క పోస్టు రిజైన్ చేసేసి వైసీపీ కండవా కప్పుకొని వెళ్ళిపో. నువ్వు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ జీతం తీసుకున్నావంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్పినారో ఆ విధంగా నువ్వు పింఛన్ తీసుకెళ్లి నువ్వు ఆ యొక్క వృద్ధుడికి ఇవ్వాల్సిందే. నీ లైక్స్ డిస్లైక్స్ ఏమి లేదు. ప్రభుత్వ విధానం బాధ్యత వహించడం చేయబాకండి, దాని ప్రకారం దాని పని చేసుకొని పోతాది అని చెప్పినాను. మీరు కూడా ఎవరు ఏ సచివాలయంలో ఎవరు పని చేయలేదు వాళ్ళ దగ్గర కూర్చొని మరి నెయ్యకండి. మన దాంట్లో బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారు, మన కేసెస్ ఉన్నారు, అందరినీ తీసుకొని కూర్చోబెట్టండి. ఎట్లా పని చేయడం సచివాలయంలో మనం కూడా చూద్దాం. ఈ రోజు ట్రాన్స్ఫర్లు అని చెప్పినారు, అది అయినాక కూడా సచివాలయ సిబ్బంది ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిందే. అందులో ఏ విధమైన ఇంకొక ఆలోచనే అవసరం లేదు. ఇంకొకటి, ఎవరెవరు కార్పొరేటర్ వైసీపీ వాళ్ళ సంబంధం ఉన్న బిల్డింగ్లలో ఒక సచివాలయాలు ఉన్నారో అవన్నీ ఖాళీ చేసి తీరాల్సిందే. వాళ్ళు కార్పొరేటర్ల సచివాలయాలు పెట్టుకోవడానికి ఒప్పుకునేదే లేదు. దానికి పని చేయకపోయినారంటే దానికి బాధ్యత మీరే చెప్తున్నారు. నేను 44 డివిజన్ లో కార్పొరేటర్ భర్తెళ్ళేసి కార్పొరేటర్ పేరు పెట్టుకుని రూమ్ కూడా ఆక్యుపై చేసుకునే లెవెల్లో ఈ రోజు కడపలో ఈ యొక్క కార్పొరేషన్ నడుపుతా ఉంటారు. ఏ కార్పొరేటర్ కి ప్రభుత్వము సచివాలయంలో రూములు ఇచ్చింది? గత 5 సంవత్సరాల నుంచి సచివాలయంలో రూములు పెట్టుకొని కట్టలు వేసుకుని బెడ్రూమ్లు తయారు చేసుకుంటారు కార్పొరేటర్లు. నేను కూడా ప్రశ్నిస్తున్నాను, నా దృష్టికి తీసుకొచ్చినాను. 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేదు? ఎలక్షన్ ముందు కింద తీసుకురాలా? మొత్తము తోమి వదిలే వాళ్ళం వాడిని, అతన్ని. వాళ్ళ భార్యలు ఉంటారు కార్పొరేటర్లు. చట్టానికి ప్రభుత్వానికి లోబడి మాత్రమే పనిచేయాలి. ఏమన్నా కార్పొరేటర్ అయినాడంటే ఏమన్నా డివిజన్ మొత్తం అన్నా కింగ్ అయినాడు అనుకుంటున్నాడా? అక్కడ పనిచేస్తున్న వాళ్ళు బాధ్యులే, మన తెలుగుదేశం పార్టీలోని కుటుంబ సభ్యులు కూడా బాధ్యులే. వాళ్ళు నన్ను అలవ్ చేసినారు, చూస్తున్నారు, భయపడుతున్నారు. ఒక డివిజన్ లో నాకు కంప్లైంట్ వచ్చింది. అంతకుముందు వాలంటీర్ ఎక్స్ వాలంటీర్ పై ఇస్తున్నాడంట. దాన్ని అలవ్ మరి చేస్తున్నాం, మనం చేస్తున్నాం. ఇంకా వాళ్ళకు పని చేస్తున్నారు. వాళ్ళకు పని చేయలేని విధంగా సచివాలయాన్ని తీసుకొచ్చే విధంగా మనం పని చేయాలి. కాబట్టి మీరు మొండిపట్టి చేసి సచివాలయంలో కూర్చొని మనోళ్ళకి ప్రజలకు పని చేసే విధంగా మనం పని చేయాలి. వాళ్ళ గురించి చెప్పేసి ఆ సొడ్డులు చెప్తే కుదరదు. ఇంకా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరే కానీ సచివాలయంలో పని చేయలేదని వచ్చి చెప్తే మాత్రం ఒప్పుకునేది లేదు. మీరు 4 గంటలు కూర్చుంటారా, 5 గంటలు కూర్చుంటారా, సచివాలయం మూసే టైం అయినా కానీ ఆడే కూర్చోండి. అప్పుడు కమిషనర్ వస్తాడు, ఎమ్మెల్యే వస్తారు, అందరూ వచ్చి కూర్చుంటారు సచివాలయంలో. ఏం జరుగుతుందనేది ఒక ఎక్స్పోజ్. ఇంకా ఈ రోజు సభ ఏంది, మనము తీసుకుని సచివాలయం మీద కూర్చోండి, పేపర్ వాళ్ళు పిలిపించండి, కమిషనర్ పిలిపించండి, ఎవరు కూర్చోరో వాళ్ళకి నోటీసులు పంపిద్దాం. నేను ఒకటే అంటున్నాను, మనం గట్టిగా పనిచేస్తే సచివాలయం వాళ్ళు దారిలో పెట్టడము 2 రోజులు
చేసిన టెండర్ చేయించి రెడీ చేసి పెడితే అక్కడున్న కార్పొరేటర్ వాడిని టెండర్ వేయకుండా అగ్రిమెంట్ చేయకుండా ఆపితే నిన్న క్యాన్సల్. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు పని చేయండి, మీరు తీసుకురండి. 101 సచివాలయమో ఎన్నో ఉన్నాయి మనకి కడపలో. 101 సచివాలయం మీద నేను నిన్న చిన్న సమస్య పైప్ లైన్ లో మనం పని చేయగలుగుతాం కదా, అది దాన్ని ఎందుకు సాల్వ్ చేసుకోలేకపోయినాం? ఈజీ. మాధవి రెడ్డి ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతుంది, ఎవరు ఫోన్ చేసినా కాల్ బ్యాక్ చేస్తుంది, ఎవరికి సమాధానం చెప్తుంది అని చెప్పి నాకు చేస్తున్నారు. నాకు కాదు, మీరు రేపు అక్కడ ప్రాతినిధ్యం వహించాలనుకున్న వాళ్ళు చేయించుకోవాలి పని. మీకు కానప్పుడు నా దగ్గరికి తీసుకొని రా. మీరు మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవడానికి చాలా రకాలైన మార్గాలు ఉన్నాయి, ఆ విధంగా చేస్తాం. కానీ పేదోళ్ళ బీదోళ్ళ జోలికి మాత్రం పోమాకండి. అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేలేదు. వాళ్ళు 30 years ఇండస్ట్రీ అయినా సపోర్ట్ చేసేలేదు, 40 years ఇండస్ట్రీ అయినా సపోర్ట్ చేసేదే లేదు. మేమనుకో, నువ్వు బయట నా గురించి మాట్లాడుకోపో, నాకు నువ్వు ఇంపార్టెంట్ కానే కాదు, నాకు ఆ పేద మహిళనే ఇంపార్టెంట్. కనీసం మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోవాలి. మనమేమో పర్మనెంట్ గా ఈ భూమి మీదనే ఉంటా, ఏదో కూలీ నాలి చేసుకుని రోజుకు ఒక 1000 రూపాయలు 1500 సంపాదించుకున్న వాళ్ళ దగ్గర పోయి దొంగ భూములు అమ్మి దాంట్లో ఈ యొక్క రెవెన్యూ వాళ్ళని 2-3 తోడుదొంగలు చేసుకుని మోసాలు చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా రేపు ప్రభుత్వం ఏదన్నా మనకు పథకాలు ఇస్తే ఆ పథకాల్లో ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రథమ అవకాశం ఇస్తాము. వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వాళ్ళ వరకు చేరే విధంగా ఫస్ట్ పని చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి మీరేం తొందరపడమాకండి, ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఇప్పుడు వాసన చెప్పినాడు వర్కులు ఇచ్చినామని, మళ్ళా వస్తాయి, మళ్ళా ఇస్తాం. ఒక లిస్టు రాసుకుంటూ వస్తున్నాం. 1వ డివిజన్ నుంచి 50వ డివిజన్ వరకు ఎవరు మనకు పని చేస్తున్నారు, మనకి ప్రత్యక్షంగా ఎవరు చేస్తారు, పరోక్షంగా ఎవరు చేస్తారు, సభ్యులకు మొదటి ప్రాధాన్యత నేను చెప్పి మళ్ళా చెప్తున్నాను. మీరు టెన్షన్ పడమాకండి, ఆగ్రహం పడకాకండి. అది మీకు వచ్చే టైంలో మీ దగ్గరికి వచ్చి తీరుతాది. కాకపోతే మీ యొక్క ఆలోచనని మాకు చెప్పండి. నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు ఇది చెయ్యండి అమ్మా. ఇప్పుడే ఉంది కళావతమ్మ, దాదాపు 5-6 నెలల తర్వాత మళ్ళీ నన్ను కలిసింది. నేను కళావతమ్మ నీకు ఏం కావాలమ్మా అని అడిగిన. ఎందుకంటే పాతకాలం నుంచి తెలుగుదేశం పార్టీకి పని చేస్తా ఉంది. నేను నన్ను ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసినా కానీ చాలా మంది ఒక నేర్పాలనుకున్నా కానీ మనకి అందరికీ తెలుసు మనకి ఎవరు వెన్నుపోటుదారులు. ఆ వెన్నుపోటుదారులు ఒక 15 మందిని పక్కకు తీసుకుపోయినారు. ఈ 15 మంది ఆ వెన్నుపోటుదారులు ఎనకపోయేసి వాళ్ళు గబ్బు పట్టిపోయినారు. ఆ పోయిన 15 మంది కూడా నేను చాలా సార్లు గుర్తు పెట్టుకొని చెప్పిన, అమ్మ తప్పులు చేయమాకండి, టికెట్ వచ్చేది ఇక్కడే, మీరు పోమాకండి. మరి ఏమి చెప్పి తీసుకోపోతున్నారు, మళ్ళీ అక్కడ ఏం పైసలు ఇట్లా ఏమి. కాబట్టి రేపు మనం ఇది సంస్థాగత ఎన్నికల విషయంలో ఇక్కడ కమిటీలు వేసుకోవడానికి మనం ఇక్కడ చేరినాము. ఎవరికి స్పిరిట్ ఉందో, ఎవరు ఏ విధమైన గడ్డ అంటున్నారు, అక్కడ మన పేరు చెప్పుకొని అది వాళ్ళ అడ్డా అనాల. అర్థమైందా? అడ్డా అంటే నేను ఒప్పుకోను, ఇది ప్రజలదని చెప్తున్నాను. నేనేమి కడప మొత్తం కొనుక్కోలే, మళ్ళీ ఆ పార్టీ నాయకుడేమి కడప జిల్లా మొత్తం కొనుక్కోలే. ఆయన భూములు ఏమైనా ఉంటే అక్కడ మాదని చెప్పుకోండి, మీ ఇల్లు మీదని చెప్పుకోండి. అంతేగాని ప్రజలకు సంబంధించిన ఆస్తులు మా గడ్డ అనుకుంటే మార్పు వచ్చింది. 2025లో ఉన్నాం. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పార్టీకి పనిచేసినారు. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ పనిచేశారు. ఇంకొకటి, మన తెలుగుదేశం పార్టీలో ఈరోజు కొంతమంది యువ నాయకులు ప్రజల్లోకి వెళ్తూ డివిజన్లోకి వెళ్తూ ఏ విధంగా మనం మన గడప స్వచ్ఛ గడప ముందుకు తీసుకుపోతూ వాళ్ళు కూడా డివిజన్లలోకి సందుల్లోకి వెళ్ళిపోతూ అక్కడ ఉన్న సమస్యలను వాళ్ళకంతా వాళ్ళే సచివాలయంతో కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో మీ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ పోస్టు చేస్తున్నారు. ఇంకా నేను అలా పని చేసుకున్న వాళ్ళని ఇంకా ఎక్కువ మీరు చేసే పనిని పోస్ట్ చేయండి. ఎవరికి ప్లానింగ్ లేదో వాళ్ళు నేర్చుకొని ఆ విధంగా వాళ్ళు కూడా ముందుకు పోతారు. కాబట్టి ఎవరైనా వచ్చి నాకు సచివాలయం అని చెప్తే నేను ఒకరిద్దరిని ఎగ్జాంపుల్ చెప్పి పంపిస్తా ఉంటా. వాళ్ళు మన దగ్గర ఇప్పుడే పనిచేస్తా ఉన్నారు బ్రహ్మాండంగా. నేను వారానికి 2 రోజులు మడకడపలో 4-5 రోజులు మడకడప స్వచ్ఛ గడప చేసుకుంటూ వాళ్ళ డివిజన్ నుంచి మనకు సమస్యలు రాకుండా తీసుకుపోతున్నారు. డెఫినెట్ గా వాళ్ళు రేపు కార్పొరేటర్ అవ్వబోతున్నారు అక్కడ. ఎందుకంటే ప్రజలు వాళ్ళ సేవలు గుర్తిస్తున్నారు, వాళ్ళు కమిటెడ్ గా సర్వీస్ చేస్తారని నమ్మకంతో వాళ్ళకి ఓట్లు వేస్తారు. డెఫినెట్ గా రేపు
డెఫినెట్ గా పార్టీ మొత్తం అలా పనిచేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇంకా మహిళలు ఇక్కడ 3 లైన్లలోనే మహిళలు ఉన్నారు. ప్రతి ఒక్క డివిజన్ నుంచి మహిళల ప్రాధాన్యత మాదిగా చెప్పినట్టు మహిళల సంఖ్య పెరగాలి, ఉత్సాహం పెరగాలి. యోగంలో తిరుగుతూ ఉంటుంది, పార్టీని ప్రచారం చేస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఏ సొంత పని సంబంధించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి అబ్జర్వర్ చైర్మన్ కేశవ్ రెడ్డి గారికి, అలాగే మాజీ జెడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కార్యకర్తలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మీ ప్రతిపాదనని ఇప్పుడు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.